తిరిగి వ్యాసుడు ఇట్లు చెప్పాను. రాజా, దేవి యొక్క ఉత్తమ చరిత్రను తెలిపెదను వినుము. ఈ కథ సకల ప్రాణులకును సుఖమును చేకూర్చును, సకల పాపములను రూపుమాపును. శుంభ నిశుంభులను దానవులు ఇరువురును సహోదరులు, మహాబలశాలురు. ఏ పురుషుని చేతను వారు వధింపబడరు. వారి వద్ద గొప్ప సైన్యముండెను. దేవతలకు దుఃఖమును కలుగచేయుటయే వీరి ముఖ్య ఉద్దేశ్యము. వీరు మిగుల దురాచారులు, బలగర్వితులు. దానవులందరూ వీరికి తోడ్పడుటకు మిగుల తత్పరులై ఉండెడివారు. భగవతితో వీరికి భయంకరమైన యుద్ధము జరిగెను. ఆ రణరంగమున వారిరువురును వధింపబడిరి. దేవతలకు హితమును చేకూర్చు తలంపుతో దేవి తన అనుచరులతో కూడి ఈ కార్యమును సంపన్నమనరించెను. ఈ యుద్ధమునందు గొప్ప భుజబలులగు చండముండులు, అత్యంత భయంకరులగు రక్తబీజుడు, ధూమ్రలోచనుడను రాక్షసులు హతమార్చబడిరి. దేవి ఆ దానవులను సంహరించి దేవతలను గొప్ప భయము నుండి ముక్తులను చేసెను. తదుపరి సురగణముల చేత పూజితయే ఆ దేవి హిమాలయ పర్వతములను చేరెను. రాజు జనమేజయుడు ఇట్లడిగెను. పూర్వకాలమున నున్న ఈ దానవులెవరు? వారెట్లు అంత బలసంపన్నులైరి? ఎవరు వారికంత ప్రతిష్టను కలిగించిరి? ఎట్లు స్త్రీచే మరణించిరి? వారెవరిని గుర్చి తపమునరించిరి? ఎవరితో వరములను పొందిరి? దాని వలన ఇంత బలమునెట్లు పొందిరి? వారే విధముగా సంహరింపబడిరి? దయచేసి ఈ విషయములన్నింటినీ నాకు తెలుపుము. అప్పుడు వ్యాసుడు ఇట్లు చెప్పెను. రాజా వినుము. దేవికి సంబంధించిన ఈ కథ మిగుల విలక్షణమైనది. దీనిని వినుట వలన సకల పాపములు నశించును. ఈ మంగళప్రదమగు కథ ధర్మార్థ కామమోక్షములను సమస్త ఫలములను ప్రసాదించును. ప్రాచీన కాలమున శుంభ నిశుంభులను ఇరువురు ప్రసిద్ధులైన దానవులు పాతాళము నుండి భూతలమునకు వచ్చిరి. వారిరువురును సహోదరులు. వారి రూపములు చూడతగినవి. పూర్ణ వయస్కులై వారు తపమాచరింపసాగిరి. పరమ పావనమగు పుష్కర తీర్థమున అన్నపానీయములను వదిలి వారు తపమాచరించుచుండిరి. యోగ సాధన నిరతులై శుంభ నిశుంభులు 10 సంవత్సరములు నిరంతరము తపమునందు లగ్నమై ఉండిరి. వారు ఆసనారూఢులై తపమాచరించిరి. చివరకు లోకపితామహుడు భగవంతుడగు బ్రహ్మ వారి తపస్సునకు సంతసించి హంసవాహనమున వారి ఎదుటకు వచ్చెను. ఆ దానవ సోదరులు ఇరువురు ధ్యానమగ్నులై ఉండుటను చూసెను. అప్పుడు బ్రహ్మ ఇట్లు పలికెను. లెండు, మీ తపస్సునకు నేను మిగుల సంతుష్టడనైతిని. వరములను కోరుకొనుడు అని పలికెను. మీరు కోరిన వరములనిచ్చుటకు నేను వచ్చి తిని. మీ తప ప్రభావమును చూసి తిని. మీ అభిలాషను సంపూర్ణమనరింప కోరుచున్నాను. బ్రహ్మ మాటలను విని శుంభ నిశుంభుల ధ్యానమునకు భంగము కలిగెను. వారు స్వస్థచిత్తులైరి. బ్రహ్మదేవునకు ప్రదక్షిణలు చేసి ఆ స్వామి చరణముల మీద వ్రాలిరి. సాష్టాంగ నమస్కారమునరించిరి. వారి శరీరములు దుర్బలములై ఉండెను. దీనులై బొంగురు పోయిన గొంతుకతో ఆ ప్రభువుతో మధురముగా ఇట్లు పలుకసాగిరి. దేవదేవ, దయాసాగర, బ్రహ్మదేవ, మీరు భక్తజనులకు అభయము నొసగుదురు. ప్రభు, మీరు ప్రసన్నులైనచో దయతో మమ్ములను అమరులను చేయుడు. ప్రపంచమున మరణముతో తప్ప ఇంక దేనితోనూ మాకు భయము లేదు. కేవలము దీని చేతనే భయసంత్రస్తులమై మేము శరణుజొచ్చితిమి. మీరు దేవతలకు అధిష్టాతలు, జగత్రష్టలు, ఓర్పునకు నిలయులు. విశ్వాత్మ, మమ్ములను రక్షించట మీ మీదనే ఆధారపడి ఉన్నది. నేడు మాకు జనన మరణముల నుండి కలుగు భయమును తొలగింపుడు. అప్పుడు బ్రహ్మదేవుడిట్లనెను. మీరు జరగని విషయమును గురించి ఎందుకు ప్రార్థించుచున్నారు? త్రిలోకములందు ఎవ్వరునూ ఎవరికిని ఈ కోరికను తీర్చలేరు. ఈ వరము ఇవ్వరానిది. జన్మించినవాడు మరణించుట, మరణించినవాడు ఆవిర్భవించుట నిశ్చితము. జగన్నియంతయగు ప్రభువు ఈ జగత్తునందు ఈ మర్యాదను స్థాపించెను. ప్రాణులందరూ మరణ స్వభావమును కలిగిన వారు. ఇందులో ఏమాత్రమూ సందేహము లేదు. కనుక ఇంకేదైనా వరమును కోరుకొనుడు. దానిని తప్పక మీకు వసగెదను. బ్రహ్మవచనములను విని శుంభ నిశుంభులు క్షణకాలము ఆలోచనలో పడిరి. తదుపరి వారు ఎదుట నిలుచుని నమ్రతతో పలికిరి. కృపాసింధు, దేవతలు, మానవులు, మృగములు, పక్షులు ఎవ్వరి చేతనైనను మేము మరణించరాదు. ఇదే మా అభీష్టము. దీనిని ప్రసాదింపుడు. మమ్ములను సంహరించు శక్తి ఏ స్త్రీ అందునూ ఉండదు. చరాచర త్రిలోకమునందు ఏ స్త్రీతో కూడా మాకేమాత్రమును భయము లేదు. బ్రహ్మదేవ, మా ఇరువురు సోదరులకు పురుషుని చేత వధింపబడకుండా వరము కావలెను.
స్త్రీ సహజముగానే అబల, కనుక ఆమెతో మాకెట్టి భయమునూ లేదు. శుంభనిశుంభుల మాటలను విని బ్రహ్మదేవుడు వారు కోరిన వరముల నొసగి సంతోషముగా తన ధామమునకు వెళ్ళిపోయాను. ఆ స్వామి బ్రహ్మలోకమునకు వెళ్ళిపోవటతో శుంభనిశుంభులు కూడా తమ గృహములకు వెళ్ళిపోయిరి. గృహమునకేగి శుక్రాచార్యుని తమకు పురోహితుడిగా చేసుకొనిరి. ఆయనను వారు అన్ని విధములా పూజించిరి. శుభదినమును ఉత్తమ నక్షత్రమును పరిశీలించి ముని ఒక సుందరమైన రజత సింహాసనమును వారల కొసగెను. శుంభుడు అగ్రజుడు కనుక అతనికి రాజసింహాసనమును అధిష్ఠించు అధికారము కలిగెను. అనేక సుప్రసిద్ధ దానవులు అప్పుడు ఆయన సేవయందు నిమగ్నులైరి. చండముండులను ఇరువురు సోదరులు గొప్ప పరాక్రమవంతులు, మిక్కిలి బలాభిమానము గల వీరులు. వీరిరువురు తమ సైన్యముతో శుంభుని సేవించుటకు వచ్చిరి. వీరి వద్ద ఏనుగులు, గుర్రములు, రథములు అపరిమితముగా ఉండెను. ధూమ్రలోచనుడని పేరుగల ప్రతాపవంతుడైన దైత్యుడొకడుండెను. శుంభునకు రాక్షస సింహాసనమున కూర్చొని అధికారము ప్రాప్తించినదని విని అతడు కూడా సైన్య సమేతుడై శుంభుని వద్దకు వచ్చి చేరెను. ఇట్లే సూర్యుడు వీరుడు నగు రక్తబీజుడును వచ్చెను. వరదాన ప్రభావం వలన అతనికి అపరిమితమైన బలము ప్రాప్తించెను. అతని వద్ద 2 అక్షౌహిణుల సైన్యముండెను. రాజా, అతడు సమరాంగణమున పోరు సల్పునప్పుడు వాని శరీరము నుండి ఎన్ని రక్తపు బిందువులు భూమి మీద పడునో అంతమంది వాని ఆకారము కలిగిన పురుషులు ఉత్పన్నమయ్యెదరు. ఆ క్రూరులకు దానవుల భుజములు శస్త్రాస్త్రములతో సుశోభితములై ఉండును. రక్తబిందువులతో ఆవిర్భవించిన ఆ దానవుల ఆకారములు, రూపములు, పరాక్రమమును ఒకే విధముగా ఉండును. వారందరూ వెంటనే యుద్ధము చేయ ఉద్యమించెదరు. అందువలన రక్తబీజుడు సంగ్రామమునందు గొప్ప పరాక్రమవంతుడుగా, అపరాజితుడగు వీరుడుగా పరిగణించబడెను. ప్రముఖుడైన ఆ దైత్యుని వధించుటకు ఏ ప్రాణియును సమర్థుడు కాడు. ఇతడే కాక అనేక రాక్షసులు శుంభుని రాజుగా అంగీకరించి అతనికి సేవకులైరి. వారందరూ గొప్ప శూరులు, వీరులు, చతురంగ బలములతో కూడిన వారై ఉండిరి. ఆ సమయమున శుంభనిశుంభుల సైన్యమునందలి సంఖ్యను గణించుట అసంభవముగా ఉండెను. శుంభుడు సమస్త భూమండలమునందు తన శాసనమును నిరాటంకముగా నెలకొల్పెను. తదనంతరము శత్రుపక్షమునందలి సైన్యమును అణగద్రొక్కెడు నిశుంభుడు ఇంద్రుని ఓడించుటకు తన సైన్యమును సన్నద్ధము చేసి స్వర్గము మీదకు దాడి చేసెను. 4 వైపులా తిరుగుచూ అతడు లోకపాలురతో భయంకరమైన యుద్ధము చేసెను. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధముతో వాని వక్షస్థలమును గాయపరచెను. భయంకరమైన వజ్రాఘాతముతో కొట్టబడి నిశుంభుడు భూమి మీద పడిపోయెను. అతడు మూర్ఛితుడయ్యెను. అట్టి స్థితిలో వానిని చూసి సైనికులు పారిపోయిరి. తన సోదరుడు నిశుంభుడు మూర్ఛితుడయ్యనని విని శత్రు సైన్యమును మట్టుపెట్టు శక్తిగల శుంభుడు అచటికి వచ్చెను. తన బాణవర్షంతో దేవతలను గాయపరచసాగెను. శుంభునకు కఠినమైన కార్యమేదియునూ లేదు. అతడు మిగుల ఘోర యుద్ధమును ఆరంభించెను. అతడిట్లు ఉద్యమించగా సకల దేవతలు, దిక్పాలురు, ఇంద్రుడును పరాజితులై పారిపోయిరి. అప్పుడు శుంభుడు ఇంద్ర పదవిని చేజిక్కించుకొనెను. కల్పవృక్షము, కామధేనువు మొదలగునవన్నీయును అతని అధికారమునకు వచ్చెను. త్రిలోకములందు అంతటను అతని పేరుతోనే యజ్ఞములందు హవనములు ప్రారంభమయ్యెను. నందనవనమున విహరించడి అసాధారణ అవకాశము అతనికి ప్రాప్తించెను. అందువలన ఆ దానవేంద్రుని మనస్సులో ఆనందపు అలలు లేవసాగెను. అమృతపానమును చేయుట వలన అతని ఆనందమునకు అంతము లేకుండెను. శుంభుడు కుబేరుని కూడా జయించి అతని సంపదలను చేజిక్కించుకొనెను. సూర్యచంద్రులు అతనికి ఆధీనులై పరిభ్రమించుచుండిరి. యమధర్మరాజును ఓడించి అతని పదవిని కూడా శుంభుడు తన అధికారమునకు తెచ్చుకొనెను. అగ్ని, వరుణుడు, వాయువు అందరి కార్యములను తానే స్వయముగా నిర్వహించుచు వారిని శాసింపదొడగెను. నిస్సహాయులైన దేవతలు నందనవనమును వదిలిపెట్టి పర్వత గుహలలో దాగుకొనిరి. రాజ్యభ్రష్టులగుట వలన వారి శోభ క్షీణించెను. అధికారమును కోల్పోయి దిక్కు తెలియక అడవులలో అటూనిటూ తిరుగాడసాగిరి. దేవతలకు సహాయమనర్చువారు ఎవరునూ లేకుండిరి. ఆధారము లేక తేజోవిహీనులై ఆయుధములను వదిలిపెట్టి కాలము గడుపసాగిరి. ఆ స్థితిలో పర్వత గుహల యందు, జనసంచారము లేని అడవులలో, నదీ తటముల యందు సకల దేవతల రాకపోకలు జరుగుచుండెను. స్థానభ్రష్టులైన కారణమున వారెచటను సుఖముగా జీవితమును గడపలేకుండిరి. మహారాజా, సౌఖ్యమనున్నది ప్రారబ్ధమును అనుసరించును, ఇది నిశ్చితము. మిగుల పరాక్రమవంతుడు, గొప్ప భాగ్యశాలి,
మహాజ్ఞాని ధనవంతుడైన వ్యక్తి కూడా ప్రతికూల సమయము ఆసన్నమైనచో దుఃఖములు దైన్యముల చక్రమునందు పడును. మహారాజా, కాలకౌశలము మిగుల ఆశ్చర్యకరమైనది. దానివలన రాజ్యాధికారము గల వ్యక్తి కూడా భిక్షకుడగును. తాత భిక్షమెత్తుకొనును. బలవంతుడు బలహీనుడగును. పండితుడు అజ్ఞానియగును. శూరవీరులైన పురుషులు పిరికివారగుదురు. ఇట్లు చేసేడి శ్రేయస్సు ప్రారబ్ధమునకు మాత్రమే కలదు. 100 అశ్వమేధ యజ్ఞములు చేసిన తరువాత ఇంద్రునకు స్వర్గము యొక్క సర్వోత్కృష్టముగా అధికారము ప్రాప్తించెను. తదుపరి అతనికి అనేక కష్టములు అనుభవింపవలసి వచ్చెను. ఇదంతయు కాలము యొక్క అద్భుత మహిమయే. కాలము యొక్క ప్రతికూల చేష్టలకు ఎట్టి ఆశ్చర్యమును పొందనవసరము లేదు. రాజేంద్ర, దేవతలందరూ పరాజితులై పారిపోయిరి. స్వర్గమునందు శుంభుని శాసనము ప్రతిష్ఠితమయ్యను. 1000 సంవత్సరములు అతడు రాజ్యము చేసెను. రాజ్యభ్రష్టులై దేవతలు మిగుల చింతించుచుండిరి. వారి దుఃఖమునకు అంతు లేకుండెను. అప్పుడు వారు బృహస్పతిని సమీపించి అతనిని ఇట్లడిగిరి: గురువయ్యా, ఇప్పుడేమి చేయవలెనో దయచేసి తెలుపుడు. మహానుభావ, మీరు సర్వజ్ఞులు, మునులలో తలమానికము వంటి వారు. ఈ సంకటమును తొలగించుటకు ఏదైనా ఉపాయము ఆలోచింపవలెను. అనేకములైన ఉత్తమ సాధనములు కలవు. వేల కొలది వైదిక మంత్రములు కలవు. వాటి అనుష్ఠానము వలన అభిలషించిన కార్యములు ఫలించును. సూత్రములు వీటిని స్పష్టము చేసెను. కోరికలనన్నింటినీ తీర్చుకొనుటకు వివిధములైన యజ్ఞములు తెలుపబడినవి. మునీంద్ర, మీరు దయచేసి ఆ ఉపాయములను అమలుపరచుడు. మునీంద్ర, విధి విధానములన్నీయును మీకు తెలిసినవే. మునీంద్ర, వేదములలో శత్రునాశకములకు విధులు తెలుపబడినవి. ఇప్పుడు మీరు వాటిని అనుష్ఠించి మా కష్టములను తొలగించుడు. బృహస్పతి, మీరు దానవులను నిర్మూలించి ఇప్పుడు మమ్మలను రక్షించుట మీకు పరమ కర్తవ్యమగును. మీ బుద్ధికి తోచినట్లు ఈ కార్యమునందు నిమగ్నులు కండు. అప్పుడు బృహస్పతి ఇట్లనెను: దేవేంద్ర, వేదములలో ప్రతిపాదించిన సమస్త మంత్రములు ప్రారబ్ధమునకు అనుగుణమునగానే ఫలితములను ఒసగును. వాటికి స్వాతంత్రము లేదు. అవి ఒంటరిగా ఏమియును చేయజాలవు. మంత్రములకు ప్రముఖ దేవతలు మీరే కదా. మీకు కాలప్రభావమున నానా కష్టములను అనుభవింపవలసి వచ్చుచున్నది. అట్టి ఎడల నేనే ఉపాయమును సూచించగలను. యజ్ఞములందు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు మొదలుగా గల దేవతల కొరకు యజనములు చేయబడును. అట్టి మీరందరూ స్వయముగా ఆపదలలో చిక్కుకొని ఉన్నారు. ఇప్పుడు యజ్ఞములేమి చేయగలుగుచున్నవి? జరగవలసినది తప్పక జరిగి తీరును. దానినెవ్వరునూ ఆపలేరు. అయినప్పటికీ ఏదైనా మార్గము ఆలోచించవలెనని శిష్టజనుల ఆదేశము. దైవము బలీయమైనదని పండితులు నుడివెదరు. ఉపాయము చేయవలెనని సమర్థించడి కొందరు పండితులు దైవము నిరర్థకమని పలుకుదురు. కానీ మానవులు దైవమును ప్రారబ్ధమును రెండింటినీ ఆశ్రయింపవలయును. ఎప్పుడు కూడా కేవలము దైవము మీదనే ఆధారపడుట సముచితము కాదు. అందువలన తన బుద్ధితో ఆలోచించి అన్ని విధముల ప్రయత్నము చేయవలయును. కనుక చక్కగా పరిశీలించి నేను మీకు ఉపాయమును తెలిపెదను. పూర్వకాలమున భగవతి జగదంబ ప్రసన్నురాలై మహిషాసురుని వధించెను. మీరు స్తుతించగా ఆ దేవి మీకు ఇట్లు వరమొసగెను: దేవగణములారా, మీరు నన్ను సదా స్మరింపుడు. దురదృష్టవశమున మీకు ఆపదలు కలిగినప్పుడు నన్ను స్మరింపుడు. నేను మీ కష్టములను తొలగించదను. అందువలన మీరు మిగుల మనోహరమగు హిమాలయ పర్వతములకు వెళ్ళుడు. భక్తి శ్రద్ధలతో భగవతి చండికను ఆరాధింపుడు. మాయాబీజమును గురించిన సంపూర్ణ జ్ఞానము మీకు కలదు. మీరు మిగుల తత్పరతతో అనుష్ఠానమనరింపుడు. ఆ శ్రీదేవి భగవతి తప్పక ప్రసన్నురాలగును. అప్పుడు మీ దుఃఖములను సమాప్తము కాగలవని నాకు తోచుచున్నది. ఇందులో ఏ సందేహమూ లేదు. భగవతి చండిక హిమాలయమునందు సదా విరాజమానురాలై ఉండునని నేను విని ఉన్నాను. ఆ దేవిని స్తుతించి పూజించినచో మీ మనోరథములు పూర్తి కాగలవు. దృఢ నిశ్చయముతో మీరందరూ హిమాలయమును చేరుకొనుడు. దేవతలారా, ఇట్లు చేయుట వలన మీ కోరికలనన్నింటినీ భగవతి తప్పక తీర్చును. రాజేంద్ర, బృహస్పతి వచనములను విని దేవతలు హిమాలయ పర్వతమునకు వెళ్ళిరి. వారు దేవిని ఆరాధింపసాగిరి. మాయాబీజమును హృదయమున ధారణ చేసి వారందరూ జపమున లగ్నమైరి. భక్తులకు అభయమునిచ్చుట భగవతి మహామాయ యొక్క స్వభావము. దేవతలు మిగుల భక్తితో ఆ దేవికి నమస్కరించిరి. స్తోత్ర మంత్రములను పఠించుచు స్తుతింపసాగిరి. విశ్వమును శాసించు దేవి, నీవు ప్రాణశక్తివి, సదానంద స్వరూపిణివి, దేవతలకు ఆనందమును ప్రసాదించు తల్లివి. నీకు మేము నమస్కరించుచున్నాము.
దానవులను సంహరించు దానవు, మానవుల కోర్కెలను తీర్చుదానవు, భక్తిచే ప్రసన్నురాలవై ప్రకటితవగు జగదంబ నీకు ప్రణామములు. ఆద్య, నీ నామములను నీ రూపములను తెలిసికొన ఎవ్వరునూ సమర్థులు కారు. అందరి యందును నీవే విరాజమానురాలవై ఉందువు. జీవుల సృజన సంహారములందు సదా నీ శక్తియే పనిచేయును. స్మృతి, ధృతి, బుద్ధి, జర, తుష్టి, పుష్టి, కాంతి, శాంతి, సువిద్య, సులక్ష్మి, గతి, కీర్తి, మేధ ఇవన్నీయును నీవే. నీవే విశ్వమునకు సనాతన బీజము. ఎప్పుడు ఏ రూపము అవసరమగునో అప్పుడు ఆ రూపమును ధరించి నీవు దేవతల కార్యమును సంపన్నమునరించెదవు. వారి హృదయములందున్న బాధను తొలగించెదవు. అట్టి నీకు మేము వందనమునరించుచున్నాము. సకల ప్రాణుల అంతఃకరణమునందు ప్రశస్త స్వరూపమును ధరించి నీవు క్షేమ, యోగ నిద్ర, దయ, వివక్ష మొదలగు పేర్లతో విరాజమానురాలవై ఉందువు. మహిషాసురుడు దేవతలకు భయంకరమైన శత్రువు. నీవు నీ చేతులతో మదాంధుడైన ఆ దైత్యుని ప్రాణమును హరించితివి. దేవతలందరి మీద సదా నీ దయ తరగనిదై ఉండును. దేవి, ఈ విషయము పురాణములలో, వేదములలో స్పష్టముగా ప్రకటింపబడినది. తల్లి, నీవు నీ పుత్రులను ఆనందముతో సమగ్రముగా పాలించి పోషించెదవు. దీనిలో ఏ వైచిత్ర్యమునూ లేదు. దేవతలు నీ సంతానము కనుక ఏకాగ్ర చిత్తవై దయతో వీరి సకల మనోరథములను సఫలమనరింపుము. దేవి, సకల జగత్తు నీకు నమస్కరించును. నీవు సర్వసమర్థురాలవు. నీ గుణములను లెక్కించుట, నీ స్వరూపమును తెలుసుకొనుట మాకు శక్యము కాదు. మేము నీ కృపకు పాత్రులమని తలంచి మమ్ములను నిర్భయులను చేయుము. నిరంతరము మమ్ములను రక్షించుచుండుము. బాణములను ప్రయోగించకుండా, పిడికిలితో కొట్టకుండా, త్రిశూలమును కానీ, ఖడ్గమును కానీ, శక్తిని కానీ, దండమును కానీ ప్రయోగించకుండా వినోదముగా నీవు శత్రువులను సంహరించగలవు. అయినప్పటికీ నీ లీల అంతయు జగదుపకారము కొరకేనని దృష్టిగోచరమగుచున్నది. నీ ఈ రూపము సనాతనమైనది. అవివేకులైన పురుషులు ఈ రహస్యమును తెలుసుకొనలేకపోతున్నారు. విశ్వమును రచించు శ్రేయస్సు నిశ్చితముగా నీకే కలదు. బ్రహ్మ సృష్టి చేయును, విష్ణువు పాలించును, రుద్రుడు సంహారమునందు నిమగ్నుడై ఉండును. ఈ విషయము పురాణ ప్రసిద్ధము. వారందరూ నీ పుత్రులే కదా. యుగ ప్రారంభమునందు కేవలము నీవే ఉందువు. అందువలన నీవే సమస్తమునకు తల్లివి. దేవి, పూర్వకాలమున బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు నిన్నే ఆరాధించిరి. నీవే వారికి నీ సర్వోత్కృష్టమగు శక్తిని ప్రసాదించితివి. ఆ శక్తి చేతనే వారు జగత్తు యొక్క సృష్టి, స్థితి, సంహార కార్యములందు నిమగ్నులై ఉందురు. నీ సేవకు విముఖులైన యోగుల బుద్ధి కుంఠితమైనది కాదా? వారు నిజముగా అజ్ఞానులు. నీవు పరమ విద్యాస్వరూపిణివి. నీ స్వభావము సకల మనోరథములను తీర్చుటయే. నీ కృపచేత ముక్తి సులభమగును. సకల దేవతలు నీ చరణ కమలముల యందు నతమస్తకులగుదురు. కమల, లజ్జ, కాంతి, స్థితి, కీర్తి, పుష్టి అను పేర్లతో నీవు ప్రసిద్ధురాలవు. తల్లి, విష్ణువు, శంకరుడు మొదలగు ప్రముఖ దేవతలు నీ సేవయందే లగ్నమై ఉందురు. నీ సేవకులు కాని వారు జగత్తునందు మూర్ఖులు. వారి బుద్ధి విధాత చేత హరింపబడినని నిశ్చితమగును. విష్ణు భగవానుని వద్ద నీవు లక్ష్మీ రూపమున విరాజమానురాలవై ఉందువు. ఆయన నీ చరణకమలములందు మనస్సును లగ్నము చేసి ఆనందానుభవము పొందును. ఈ స్థితియే శంకర భగవానునిది కూడా. ఆయన చెంత నీవు పార్వతీ రూపమున వెలసిల్లుదువు. ఆ స్వామి నిరంతరము నీ చరణధూళిని సేవించుట ఎందే తత్పరుడై ఉండును. అట్టి ఎడల ఇతర మానవుల విషయము చెప్పనేలా. నీ చరణద్వయము కమలములతో సమానమై కోమలమగును. ఆ పాదయుగళము ఎవ్వరు ధ్యానించరు, అందరూ ఉపాసించదరు. గృహస్థాశ్రమమునందు విరక్తులైన మునిగణములు కూడా దయా క్షమారూపమున నిన్ను ఆరాధించెదరు. నీ చరణ కమలములను ఆరాధించుట యందు ఉదాసీనులైన జనులు సంసార రూప అగాధ కూపమున పడిపోవదురు. ఇది నిశ్చితము. వారు కుష్టు, శిరోరోగములతో జగత్తునందు దుఃఖముల పాలగుదురు. దారిద్ర్యము వారిని వెన్నంటియే ఉండును. సుఖముల నుండి వంచితులగుదురు. జనని, ధనము, భార్య మొదలగు వారు లేక మానవులు కట్టెలను గడ్డి నమ్ముకొనుచు జీవితమును గడిపెదరు. అట్టి మందబుద్ధులు జన్మమున నీ చరణకమలములను ఎప్పుడునూ ఆరాధించి ఉండరని మేము విశ్వసించుచున్నాము. ఇట్లు సమస్త దేవతలు స్తుతింపబడగా భగవతి జగదంబ కరుణాద్రయై వెంటనే ప్రకటితమయ్యను.
ఆమె రూపము వెలుగులను ప్రసాదించుచుండెను. విచిత్రమైన వస్తువులను ధరించి ఉండెను. దివ్యమైన ఆభూషణములు ఆమె శరీర శోభను పెంపొందించుచుండెను. మెడయందు అద్భుతమైన హారమును ధరించి ఉండెను. ఆ దేవి దివ్య చందనమును అలదుకొని ఉండెను. జగత్తును మోహింపచేయు సౌకుమార్యము కలదై ఉండెను. సమస్త శుభలక్షణములతో సుశోభితయ్యై ఉండెను. ఆ తల్లి అద్వితీయ స్వరూపమును దేవతలకు ఆశ్చర్యమును కొలుపుచుండెను. జగత్తును మోహింపచేయువారు కూడా మోహమున పడవేయ దివ్య రూపమును ఆ దేవి ధరించి ఉండెను. కోకిలతో సమానమైన మధుర భాషిని ఆ జగజ్జనని. అట్టి జగదంబను స్తుతించుట యందు లగ్నమైన దేవతలతో ఆ దేవి నవ్వుచు ప్రేమతో గంభీరమైన వాణితో ఇట్లు పలుకనారంభించెను. ఆదరణీయులకు దేవతలారా, మీరిప్పుడు నన్నెందుకు స్తుతించుచున్నారు? మీ ముఖములు చింతాక్రాంతములై ఎందుకున్నవి? మీరు మీ కార్యమును నాకు తెలుపుడు. మహానుభావులైన దేవతలు భగవతి యొక్క రూపవైభవములను చూసి సమ్మోహితులైరి. ఆమె మాటలను విని ప్రేమతో వారు ఆ దేవిని స్తుతించుటకు గల రహస్యమును ఇట్లు తెలిపిరి. జగత్తును నియంత్రించు కరుణామయీ దేవి, మేము మిమ్ములను శరణుజొచ్చి స్తుతించుచున్నాము. మమ్ములందరను సంకటము నుండి రక్షింపుము. దైత్యులు మమ్ములను అనేక బాధలకు గురిచేసి పీడించుచున్నారు. మా మనస్సులు ఉద్విగ్నములగుచున్నవి. మహాదేవి, పూర్వకాలమున మహిషాసురుడు దేవతలకు గొప్ప కంటకముగా పరిణమిల్లెను. వానిని నీవు వధించితివి. మీకు ఆపదలు వచ్చినప్పుడు నన్ను ధ్యానింపుడు. స్మరించగనే నేను మీ దుఃఖములను దూరము చేసేదను. ఇందులో ఏమాత్రము సందేహము లేదు అని మీరు మాకు వరముసిగితిరి. అందువలన దేవి, మేము నిన్ను స్మరించితిమి. ఇప్పుడు శుంభనిశుంభులను ఇరువురు దానవులు ఆవిర్భవించిరి. వారి రూపములు మిగుల భయంకరములు. మా కార్యములకు వారు సదా విఘ్నములు అనరించుచున్నారు. ఏ పురుషుని చేతను వారు వధింపబడరు. వారి వలనే రక్తబీజుడు చండముండులు కూడా ప్రతాపవంతులు. వీరే కాక అనేక దానవులు మిగుల బలశాలురు. ఈ అసురులు దేవతలమైన మా రాజ్యమును అపహరించిరి. మహాబలి, సుమధ్యమ, మాకు మీరు తప్ప వేరొక ఆధారం ఏదియునూ లేదు. మీరే మాకు శరణ్యము. దేవతలు సహించరాని కష్టములను అనుభవించుచున్నారు. నీవు దయతో మా కార్యమును సిద్ధింపచేయము. దేవి, దేవతలు నీ చరణములను ఆశ్రయించియున్నారు. మహాబలశాలురగు దానవుల వలన కలుగు దుఃఖమును నీకు నివేదించితిమి. తల్లి, ఈ దేవతలు నీ ఎడల దృఢమైన శ్రద్ధ కలిగియున్నారు. ఇప్పుడు వీరిని దుఃఖమేఘములు అలముకొన్నవి. వీరికి శరణమొసగి దయచేసి వీరి దుఃఖములను దూరము చేయము. దేవి, యుగారంభమున నీవే ఈ విశ్వమును రచించితివి. నీవు నీచే సృష్టింపబడిన ఈ సమస్త భూమండలమును రక్షించుటకు తత్పరురాలవగదువు. తల్లి, అభిమానులైన దానవులు బలగర్వితులై జగత్తును పీడించుచున్నారు. వారిని నశింపచేసి జగత్తునకు సౌఖ్యమును ప్రసాదింపుము అని దేవతలు వేడుకొనిరి.